జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము బాధలలో బ్రతికించు జీవవాక్యము చీకటిలో వెలిగించు జీవవాక్యము ఆపదలో ఆదరించు జీవవాక్యం ఆపదలో ఆదరించు జీవవాక్యము 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 జీవవాక్యం. దేవుని బిడ్డలారా, ఈ దినము అక్టోబర్ 24వ తేదీ లేఖన భాగము మొదటి తిమోతికు రాసిన పత్రిక 4వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానము 10వ వచనము, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు అందరికీ రక్షకుడు, మరి లోక రక్షకుడు. మరి ఎప్పుడు అది రక్షకుడు అని అర్థమవుతుంది అంటే అందరినీ రక్షిస్తాడు ఆయన, కానీ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు. బైబిల్ స్పష్టంగా నమ్ముతుంది, చెప్తుంది. ఏంటయ్యా అంటే చెప్తున్న మాట, ఆ మాట నమ్మదగినది. ఏమిటి ఆ మాట అంటే, యేసునందు విశ్వాసం ఉంచువాడు ఆయనని చేర్చుకున్న వాడికి రక్షణ కలుగుతుంది. వాక్యాన్ని విన్న తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయములో మేము వాక్యం విన్నా ఏమి చేయాలంటే, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకొనండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడును. అంటే రక్షణ మనం కోరుకోవాలండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్లో రక్షణ కోరుకున్న వారికి రక్షణ కలుగుతుంది. కోరుకోవాలి. జక్కయ్య కోరుకున్నారు కాబట్టి అతనికి రక్షణ వచ్చింది. అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు కూడా, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని ఆశించాడు. మరి ప్రభువు నందు విశ్వాసం ఉంచినప్పుడు నువ్వును నీ యొక్క కుటుంబము రక్షించబడుతుంది అనగా వాక్యాన్ని నమ్మారు, విశ్వసించారు, ఆ దినమే బాప్తిసం తీసుకున్నారు, రక్షించబడ్డారు. రక్షణ అనేది విశ్వాసము ద్వారా, బాప్తిసం ద్వారా, నమ్మకము ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, మరి మన పాపాలు ఒప్పుకొనటం ద్వారా మనం రక్షణ పొందుతాం. దయచేసి మనకి యేసు అంటే రక్షించేవాడు తన ప్రజలను, అందరినీ కాదు. ఏ ప్రజలైతే తన దగ్గర ఒప్పుకుంటారో మత్తయి సువార్త 1:21 ప్రకారముగా మరి తన ప్రజలను వారి పాపం నుండి విడిపించుటకు యేసు ప్రభువారు వచ్చాడు. అవును, మనం విశ్వాసం ఉంచినప్పుడు మనకి రక్షకుడు అవుతాడు, అందరికీ కాడు. సమరయ పట్టణస్థులు కూడా సమరయ స్త్రీ చెప్పిన మాట విన్న తర్వాత వాళ్ళు అంటున్నారు, ఈయన నిజంగా లోకానికి రక్షకుడు. నీ మాటను బట్టే కాదు, మేము ఇప్పుడు విని తెలుసుకున్నాం. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని వాక్యం సెలవిస్తుంది. కనుక నేడే రక్షణ దినం. ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే, నీ హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకోకపోతే, ఈ దినమే మనసారా హృదయపూర్వకంగా యేసు ప్రభువుని చేర్చుకో, రక్షణ పొందు. ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 2వ వచనములో ఈ అంత్య దినాల్లో అనేక మంది దేయాల బోధ, అబద్ధ బోధల ద్వారాను మరి విశ్వాసము నుంచి భ్రష్టులైపోతారు. అనేక రకమైన బోధలు విని మనుషులు ఏమైపోతున్నారంటే విశ్వాసముల నుండి తొలగిపోతున్నారు. అవునండి. ఒక్కొక్కసారి చాలా బాధాకరమైన విషయం ఏమిటయ్యా అంటే, 1 తిమోతి 6:10లో ధనాపేక్ష సమస్తమైన కీడుల కొమ్మును దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకుంటున్నారు. గెహాజీ బాగానే ఉన్నాడు, ధనాన్ని చూసినప్పుడు ఆశించి తను కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. తెలుసు. మరి చాలా మంది యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళే తిరిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. యోహాను సువార్త 6:66లో దాదాపు 58 మంది యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయారు శిలువ మరణాన్ని గురించి చెప్పినప్పుడు. శ్రమలంటే ఎవరు ఓర్చుకోవట్లేదు. దయచేసి మన యొక్క విశ్వాసం అంతవరకు ఉండాలని మత్తయి 12లో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఏంటి అంటే అంతవరకు సహించిన వాడు రక్షించబడదు. కనుక అంతవరకు మనం ఉండాలి.
బాగా గమనించండి. మంచి ప్రవక్త 2 పేతురు 2:16లో బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానం ఆశించి చివరికి ఖడ్గం చేత హతుడు అయిపోయాడు. ఇస్కరియోతు యూదా దొంగతనాన్ని మానుకోక దాన్ని కంటిన్యూ చేసి చివరికి ఉరిపోసుకొని చనిపోయాడు. జాగ్రత్త. రక్షణ పొందిన నువ్వు, యూదా రాసిన పత్రికలో ఉంటది, నీవు కలిగిన రక్షణను అనగా మరి కలిగిన బోధ జాగ్రత్తగా మరి ఉండాలి. నువ్వు నమ్మిన దాన్ని ఇంకెన్నడూ విడిచిపెట్టకూడదు. యేసు ప్రభు దేవుడు రక్షకుడు అన్న తర్వాత విడిచిపెట్టవద్దు. ఎన్ని దుర్బోధలు, అబద్ధ బోధలు ఈ లోకంలో వస్తున్నాయి. జాగ్రత్త. చివరిగా 7వ వచనం, దైవభక్తి విషయములో నీకు నువ్వే సాధనం చేసుకో. అటువైపు ఇటువైపు చూడవద్దు. సేవకుల వైపు లేకపోతే చర్చిలోని వాళ్ళకి వెళ్ళి చూసి భక్తిహీనులు కావద్దు. దైవభక్తి విషయంలో మీకు మీరే సాధన. యేసేపు కాలంలో మరి ధర్మశాస్త్రం ఉన్నదా? లేదు కదా. అబ్రహాం కాలంలో ధర్మశాస్త్రం ఉందా? లేదు కదా. విశ్వాసంతో నడిచాడు అబ్రహాం గారు, ఆశీర్వాదం పొందుకున్నాడు. యేసేపు కూడా మరి దేవుడికి తోడుగా ఉన్నాడు. మంచి ప్రవర్తన, పరిశుద్ధత కలిగి ఉన్నాడు. విశ్వాసంలో నడిచాడు అబ్రహాము, పరిశుద్ధతలో నడిచాడు యేసు. దీవించబడ్డారు. వారికి దేవుడితో సంబంధం ఉంది. భక్తులు తమకు తామే ఎవరు లేరు. వారికి వాళ్ళే సాధన చేసుకున్నారు. చుట్టుపక్కల పరిస్థితులు చాలా ఉన్నాయి. పాపాన్ని చేసేందుకు అవకాశం ఉంది యోసేపుకి, కానీ చేయకుండా తను పవిత్రపరచుకున్నాడు. అబ్రహాము కూడా లోతు విడిచిపెట్టబడ్డాడు, వెళ్ళిపోయాడు విశ్వాసంలో. మరి బలహీనుడు కాలేదు అబ్రహాము. కనుక పట్టుకున్న విశ్వాసానికి వ్యతిరేకంగా ఉండవద్దు. నువ్వు కట్టుకో. యోధా రాసిన పత్రిక 1:21 నిన్ను నువ్వు కట్టుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకుంటూ మరి నువ్వు ప్రార్థన చేసుకుంటూ నీ జీవితాన్ని కట్టుకో. అప్పుడు దీవించబడతాం. మనమే కట్టుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే నాయన, మరి విశ్వాసులకి మరి రక్షకుడిగా ఉన్నావు. విశ్వాస భ్రష్టులు కాకూడదని ఆయన దైవభక్తి విషయములో నాయన మరి లుదియాతో పాటు అనేక మంది స్త్రీలు వచ్చారు. లుదియా దైవభక్తి కలిగిన స్త్రీ తనకు తాను సాధన చేసుకొని తన కుటుంబస్తులని రక్షలకు నడిపించు. అలాగనే వింటున్న బిడ్డలకి నాయన మీరే సహాయం ఇచ్చేయమని, నీ కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని, ఘనత తెచ్చుకోమని యేసు నామములో వింటున్న వారికి దీవెన దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మన తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించు.